ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరడం జరుగుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపూలు మండలం ఎల్కల్ గ్రామంలో నాభిశీల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నాటి నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుంచి కొనసాగుతున్న ఉత్సవాలలో భాగంగా గురువారం రోజున యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కడల పండుగ నిర్వహించామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందారని, అలాగే భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరారు. రేపటి నుండి 3 రోజుల వరకు గ్రామ దేవతలకు కొలుచుకుంటామని అన్నారు. నాభిశీల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి సహకరించిన దాతలకు, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ టీం సభ్యులు, మహిళలు, చిన్నారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. బొడ్రాయి 1 గంట 3 నిమిషాల బొడ్రాయి పెట్టి జరిగింది. రేపు ఊళ్ళే ప్రతిశాత జరుగుతుంది. రేపు శుక్రవారం నాడు, శనివారం నాడు దుర్గమ్మ కాడ జరుగుతుంది, ఎల్లమ్మ కాడ ఆదివారం నాడు జరుగుతుంది. ప్రజలు ధన్యవాదాలు. అసలంతా సహకరించారు, కార్యకర్తలంతా సహకరించారు. దుబ్బాక నియోజకవర్గం రాయపాల్ మండలం ఎల్కల్ గ్రామంలో బొడ్రాయి పండుగ ఏర్పాటు చేసుకోవడం అనేది, దీనికి గాను మన గ్రామ పెద్దలు మరియు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరి సహకారంతో ఈ పండుగ చేసుకున్నాము. సుమారు 100 సంవత్సరాల కింద బొడ్రాయిని నిలబెట్టారు. అది కాలక్రమేణా కిందికి పోయింది, భూమి లోపల పోయింది. కానీ భూమి లోపలికి పోయిందని అరిష్టంగా భావించి మేము కొత్త బొడ్రాయిని ఏర్పాటు చేసుకొని ఈరోజు మంచి ముహూర్తంతో మేము బొడ్రాయి పండుగని నిర్వహించుకోవడం జరిగింది. దానికి గాను తదుపరి రేపటి నుంచి మరి దుర్గమ్మ పండుగ, మరి మల్లమ్మ పోషమ్మ పండుగలు చేసుకోవడానికి మేము అందరం నిశ్చయించుకున్నాము. దీన్ని సామరస్యంగా మేము అందరి సహకారంతో గ్రామ ప్రజలందరూ తలా ఇన్ని పైసలు కూడగట్టుకొని ఈ పండుగను సంతోషంగా నిర్వహించుకోవడానికి సహకరిస్తారు. దీనికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. పండుగ నా జీవితంలో నేను చూడలేదు. నేను 75 ఏళ్ళు ఉన్నా కానీ బొడ్రాయి పండుగ అనేది చూడలే. ఇవాళ బొడ్రాయి పండుగ చేసింది. ఊరు జనమంతా, చిన్నలు పెద్దలు మంచి దండయాత్రలకు వచ్చేసి, ప్రతి ఒక్కరు దండయాత్రలకు వచ్చి నీళ్ళు పోసి బొడ్రాయిని మంచిగా పూజించి అడ్డేసి బొడ్రాయిని నిలబెట్టుకుంటారు. ఇంటి పండుగ లెక్క. రేపు శుక్రవారం నాడు ఊళ్ళో పెద్ద శాత, శనివారం నాడు దుర్గమ్మ కాడ పెద్ద శాత చేసి ఊరు తిరుగులే సర్వేస్తాం గౌరంగం. ఆదివారం నాడు ఎల్లమ్మ కాడ పండుగ. ఆదివారం నాడే లాస్ట్. ఆదివారం నాడు పండుగ చేసుకోవడం కూడా లాస్టే. పోతుందన్న గ్రామదేవతలు అందరూ మా ఊరు జనాన్ని, మా చిన్నలను పెద్దలందరూ చల్లంగా చూడాలి. వాడి పశు గోదా గుడ్డునంతా చల్లంగా జీవించాలని కోరుకుంటూ దుబ్బాక నియోజకవర్గం రాయపూల్ మండల్ ఎల్కల్ గ్రామంలో నాభిశీల బొడ్రాయి పండుగ. ఈ ఎల్కల్ గ్రామంలో ఊరంతా చిన్న పెద్ద ఆడపడుచులందరూ వచ్చి ఆ యొక్క నాభిశీల బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగింది. తదుపరి పండుగ రేపు ఈ రోజు నుంచి మొదలు పెడితే ఆదివారం దాకా అంగరంగ వైభవంగా మా ఎల్కల్ గ్రామంలో మేము ఊరటంగా ఉత్సాహంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటూ, ఎలాంటి ఆకంఠాలు జరగకుండా మా ఊరు శాంతి కోసం మేము ఊర పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. పాడి పంట, చిన్న పెద్ద, గోదగొడ్డు ప్రతి ఒక్కరికి అందరి సహకారంతో చేసుకుంటున్నాం కాబట్టి అందరు చల్లగా ఉండాలని నా దేవుళ్ళని కోరుకుంటున్నాము. ఆ యొక్క నాభిశీల బొడ్రాయి శివయ్య స్వామి అటువంటి ఆశీస్సులు మాకు కావాలని ఈ యొక్క పండుగను మేము అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. మా యొక్క గ్రామం ఎల్కల్ ఈ బొడ్రాయి పండుగ ప్రతిష్టాత్మకంగా జరపడం జరిగింది. దీనికి గ్రామస్తులు మరియు పెద్దలు, చిన్నల సహకారంతో ప్రతి పండుగల ఎలా జరుపుకుంటామో మన ఊరు పండుగను కూడా ఆ విధంగా జరుపుకొని ప్రతి ఊరిలో ఉన్న ఆడపడుచులను పిలిచి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న బొడ్రాయి మీద నీరును అభినందించి ఆనందించి అటువంటి పండుగ మళ్ళీ ఒక్కసారి జరుపుకోవాలన్న విధంగా 5 సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకోవాలన్న విధంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. రేపటి నుంచి జరిగే పండుగలకు పోలేరమ్మ, పోషమ్మ, కాశమ్మ ప్రతి ఒక్క పండుగలకు అందరు సహకరించి మరియు గ్రామస్తుల సహకారంతో ఇంకా పెద్దగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాము. ఇది దుబ్బాక నియోజకవర్గం రాయపూల్ మండలంలో ఎల్కల్ గ్రామం. మా యొక్క గ్రామం అందరికీ అభినందనతో
ఈ బొడ్రాయి పండుగను నిర్మించుకోవడం జరిగింది. కార్యక్రమాన్ని చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలు మరియు మా ఆడపడుచులో ఉన్న ప్రజలు, అక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి ఘనంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మా యొక్క గ్రామం ఎల్కల్ విలేజ్, రాయపల్ మండల్, సిద్దిపేట డిస్టిక్. మా యొక్క గ్రామంలో ఇలాంటి బొడ్రాయి పండుగను ఎప్పుడో 100 సంవత్సరాల కింద కూడా మేము చూడని పండుగను ఈరోజు దాన్ని కిందికి పోయింది మీదికి లేపి దాన్ని మంచిగా చేసుకుంటే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క విలేజ్లో అన్ని విధాల మంచిగా జరగాలని కోరుకుంటూ వేరే గ్రామ దేవతలు కూడా పండుగలు చేసుకొని మంచిగా అంగరంగ వైభవంగా జరుపుకొని ఉండాలని, గ్రామస్తులందరూ మంచిగా ఉండాలని ఈ యొక్క పండుగను చేసుకోవడం జరుగుతుంది.